ఫైనల్లీ పుష్ప 2 ద రూల్ మూవీ అయితే నేనైతే రిలీజ్ అయింది భయ. నేనైతే ఈ రోజు మార్నింగ్ షో అయితే చూసేసాను. ఇది మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది భయ. పాపం మన సార్నా కొడుకు పన్వర్ సింగ్ షెకావత్ అయితే పాపం భయ నాకైతే చాలా బాధ వేసింది. టైటిల్ లో రూల్ తగ్గట్టుగానే మూవీలో అయితే మన అల్లు అర్జున్ పుష్పరాజ్ అయితే కరెక్ట్ చేశాడు అనిపించింది రూల్ అయితే. ఇంకా నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఒక రేంజ్ లో అవుతుంది మూవీ అనేది. పార్ట్ 1 లో లాస్ట్ ఎండింగ్ లో చూపించినట్టుగానే మన బన్వర్ సింగ్ షెకావత్ కి ఇంకా పుష్పరాజ్ మధ్యలో ఆ ఈగో క్లాష్ అనేది పార్ట్ 2 లో అయితే చూపెట్టారు రూల్ తగ్గట్టుగా. ఇంకా పుష్పరాజ్ తన ఐడెంటిటీ తన ఇంటి పేరు తక్కిందా లేదా అనేది లాస్ట్ వరకు మనం మూవీలోనే చూసి తెలుసుకోవాలి. ఇంకా మన మూవీ స్టార్టింగ్ మన పుష్పరాజ్ ఎంట్రీ అయితే ఉంటుంది. నాకు పెద్దగా అయితే నచ్చలేదు, పర్లేదు అనేది అనిపించింది నాకైతే ఇంట్రడక్షన్ అయితే మన పుష్పరాజ్ ఇది. ఇంకా దాని తర్వాత నుంచి మన సుకుమార్ గారి రైటింగ్స్ మాత్రం వేరే లెవెల్, అసలుకి చాలా బాగుంటాయి స్క్రీన్ పైన. దాని తర్వాత నుంచి ఇంకా మనం మెల్లగా మనం బన్వర్ సింగ్ షెకావత్ అయితే చూపెడతారు భయ. ఎంట్రీ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. మన పుష్పరాజ్ కంటే ఈ ఎంట్రీ చాలా బాగా నచ్చింది. ఇంకా మన పుష్పరాజ్ మధ్యలో ఇంకా బన్వర్ సింగ్ షెకావత్ మధ్యలో రైవల్రీ చూపిస్తూ మెల్లగా దాని తర్వాత అయితే పోలీస్ స్టేషన్ సీన్ అయితే ఒకటి ఉంటుంది భయ. నాకైతే చాలా బాగా నచ్చింది. అదైతే ప్రతి 10 to 15 minutes కి మన పుష్పరాజ్ కి హై ఎలివేషన్స్ ఇస్తూ మంచిగా పడ్డాయి అనిపించింది భయ. సీన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అది మెయిన్ గా చెప్పుకోవాల్సింది అయితే మన రష్మిక మందన గారి క్యారెక్టర్, శ్రీవల్లి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. కొన్ని ఎమోషన్ సీన్స్ లో అయితే చాలా బాగా చేసింది అనిపించింది భయ. యాక్టింగ్ అయితే మన రష్మిక గారు అయితే తన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది మూవీలో అయితే. ఫస్ట్ హాఫ్ లో అయితే పుష్పరాజ్ క్యారెక్టర్ ఏ రేంజ్ కి వెళ్ళిపోతాడు అనేది ఒక సీన్ లో అయితే చూపెడతారు భయ. మన శ్రీవల్లి అయితే ఒక మాట అయితే అడుగుతుంది పుష్పని. ఆ మాట కోసం ఏం చేస్తాడు అనేది మన మూవీలోనే చూసి తెలుసుకోవాలని ఒక రేంజ్ లో చూపెట్టారు భయ. అయితే మైండ్ పోయింది నాకైతే సినిమా చూసినప్పుడు. అది శ్రీవల్లి చెప్పే ఆ మాటకి ఇంకా సెకండ్ హాఫ్ లో కిసిక్ పాటకైతే మంచిగా పే ఆఫ్ ఇచ్చారు భయ. సెకండ్ హాఫ్ లో అయితే ఆ మాటకి చెప్పింది చాలా తక్కువ కానీ ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా ఎలివేషన్ షార్ట్స్ తో పాటు కామెడీ ట్రాక్ కూడా మన బన్వర్ సింగ్ షెకావత్ చాలా బాగుంటాయి. చాలా నవ్వొస్తుంది ఆ సీన్ చూస్తూ ఉంటే మీకైతే. ఇంకా లాస్ట్ కి మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చేస్తారు భయ. పర్ఫెక్ట్ ఎండ్ చేస్తారు అనిపించింది. కానీ పాపం మన బన్వర్ సింగ్ షెకావత్ నవ్వి చచ్చిపోయిన భయ నేనైతే. ఇంకా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా ఇంకొక రేంజ్ లో అయితే నచ్చింది భయ నాకైతే. మన బన్వర్ సింగ్ షెకావత్ ఇంకా మన పుష్పరాజ్ మధ్యలో రైవల్రీ అయితే ఆ స్మగ్లింగ్ చేసే విధానం అయితే ఒక రేంజ్ లో అయితే ఉంటది, తప్పించుకునేది మస్తు అనిపించింది నాకైతే. దీంట్లో కూడా ఆ కామెడీ ట్రాక్ మన బన్వర్ సింగ్ షెకావత్ అయితే చాలా బాగా నచ్చింది. మన పుష్పాది కూడా ఇంకా ఓపెన్ చేస్తారు భయ. సెకండ్ హాఫ్ లో జాతర సీక్వెన్స్ అనేది ఒక రేంజ్ లో అయితే ఉంది, అదిరిపోయింది అసలుకి. చాలా బాగుంది. ఆ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. కొన్ని షార్ట్స్ లో అయితే నెక్స్ట్ లెవెల్, అసలుకి గూజన్స్ తెప్పిస్తే ఆ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. దీనితో పాటు అలాగే మన పుష్పరాజ్ క్యారెక్టర్ మన అల్లు అర్జున్ అయితే గంగమ్మ తల్లి గెటప్ లో అయితే అద్దరు కొట్టేశాడు. మైండ్ పోతే అసలుకి ఎలా చేస్తాడు భయ. యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలుకి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ జాతర సాంగ్ లో మన డాన్స్ కానీ మన అల్లు అర్జున్ అయితే తీసేసాడు. మన దాంతో పాటు మనకి శ్రీవల్లి క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్. అసలు ఎమోషన్స్ అనేవి మస్తు అనిపిస్తే మనకి కంట్లో నుంచి నీళ్ళు అయితే వస్తాయి. మూవీలో మొత్తంలో నాకైతే ఇది ఒక్కటే నచ్చలేదు భయ. మన బన్వర్ సింగ్ షెకావత్ సార్ అయితే మనకి ఒక్కసారిగా కట్ చేసేస్తారు. సెకండ్ హాఫ్ లో అయితే ఆ క్యారెక్టర్ అయితే మంచి పే ఆఫ్ అయితే ఇవ్వలేదు. ఇంకా మనకి ఫ్యామిలీ ఎమోషన్ అయితే చూపెడతారు భయ. రొటీన్ అనిపించిన నాకైతే చాలా బాగా నచ్చింది. కొందరికి నచ్చలేదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ లో అయితే ఆ ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు రప్పా అని మన అల్లు అర్జున్ అయితే ఫైట్ చేస్తాడు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది అదైతే. ఇంకా ఓవరాల్ గా అయితే నాకు మాత్రం మూవీలో అయితే సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్. అసలుకి మన కోబా గారు అయితే నెక్స్ట్ లెవెల్ చూపించారు. కొన్ని కెమెరా షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీలో అయితే మెయిన్ గా. ఇంకా దీని తర్వాత మన డైరెక్టర్ సుకుమార్ గారు అయితే స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా చూపించారు భయ. బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. బోర్ అయితే కొట్టలేదు. 3 hours 20 minutes లో అయితే నాకు ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు. స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా రాసుకున్నారు. ఇంకా లాస్ట్ మన మ్యూజిక్ అయితే పాటలు అయితే నాకు తెగ నచ్చలేదు భయ. నాకైతే పుష్ప పాట ఒక్కటే నచ్చింది. మిగతా సాంగ్స్ అయితే పెద్దగా నచ్చలేదు. బీజిఎం అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ. డిఎస్పీ గారు అయితే కొన్ని బీట్స్ అనేవి చాలా బాగా ఇచ్చారు. శామ్ సిఎస్ గారు కూడా చాలా బాగా ఇచ్చారు. జాతర సీక్వెన్స్ లో బీజిఎం మన డిఎస్పీ గారు అనుకుంటే ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. గూజమ్స్ అయితే వచ్చాయి బీజిఎం వింటుంటే. సీన్ కి అయితే ఇంకొక ఎలివేట్ అయితే ఇచ్చింది బీజిఎం తోని. ఇంకా యాక్టింగ్ విషయంలో అయితే మన అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్ లో అయితే నెక్స్ట్ లెవెల్ చేసిండు. చాలా బాగా చేసింది అనిపించింది. ఇంకొక నేషనల్ అవార్డు ఇచ్చేయచ్చు. ఇంకా మన ఫాసిల్ గారు అయితే బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో అయితే చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది తన యాక్టింగ్ అయితే. ఇంకా రష్మిక గారు అయితే తన క్యారెక్టర్ శ్రీవల్లి క్యారెక్టర్ లో అయితే ఎమోషన్స్ సీన్స్ లో అయితే చాలా బాగా చేశారు. ఇంకా మన సునీల్ గారు ఇంకా అనసూయ గారు మన రావు రమేష్ గారు తన క్యారెక్టర్లు ఇచ్చిన దాంట్లో అయితే పర్ఫెక్ట్ గా చేసేసారు అనిపించింది. మన జాలీ రెడ్డిని చూపిస్తారు అనుకున్న భయ. లాస్ట్ షాట్ లో ఒక సీన్ లో అయితే చూపెట్టారు. తన క్యారెక్టర్ అయితే అసలు చూపెట్టలేదు. పార్ట్ 3 లో చూపెడతారు అనుకుంటా. ఇంకా ఓవరాల్ గా అయితే నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ లెవెల్ లో ఉంది మూవీ అనేది. మీరు కూడా చూసేసేయండి థియేటర్స్ లో. ఇంకా ఈ రివ్యూ నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ. థ్యాంక్ యూ సో మచ్.